15 years బిఫోర్ క్యాంపస్ లెక్క రకంగా ఉంటుంది. మళ్ళీ మీ వల్ల మళ్ళీ వాళ్ళు ఇటు రాకుండా జగిత్యాల after every round we have to అంటే వాళ్ళంతా ఎదుర్కొని జరగబోతుంది ఇక్కడ పగడ్బందీ ఏర్పాట్లు చేయటం జరిగింది. రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా అందరూ పోలింగ్ సిబ్బంది టైంకి రావాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ అయిన తర్వాత కూడా ఓల్డ్ ఈవీఎంస్ కూడా కౌంటింగ్ హాల్కి అదే రోజు అన్నీ వచ్చిన తర్వాత విత్ సెక్యూరిటీ కౌంటింగ్ హాల్కి తీసుకురావడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా ఈరోజు చూడటం జరిగింది. అన్ని పగడ్బందీగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం సమస్యాత్మక కేంద్రం మొత్తం 776 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 776లో పోలింగ్ కేంద్రాల్లో 144 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్నాయి. వాటికి సంబంధించింది కూడా ఇటు మైక్రో అబ్జర్వర్స్ కానీ అదేవిధంగా మన స్టూడెంట్స్ వెబ్కాస్టింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇది కాకుండా బందోబస్త్ అండ్ వీడియోగ్రఫీ అండ్ సీసీటీవీ నెట్వర్క్ ముఖ్యంగా పర్యవేక్షణ పకడ్బందీగా జరగటానికి ఈసారి ఎస్పీ గారు మొత్తం 408 లొకేషన్ ఎక్కడైతే 776 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటి అన్ని లొకేషన్స్కి ప్రెమిసెస్లో సీసీటీవీ నెట్వర్క్ సర్వేలెన్స్ కూడా పెట్టడం జరిగింది. సో అదే కాకుండా వీడియోగ్రఫీ ఉంటుంది. ఆ విధంగా పగడ్బందీగా ఈ సర్వేలెన్స్ కూడా జరుగుతూ ఉంది. అండ్ ఇవి కాకుండా ఈవీఎంస్ కూడా ఇప్పటికే కమిషనింగ్ ఎవ్రీథింగ్ ప్రిపరేషన్ జరిగి అన్ని రెస్పెక్టివ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. సో రేపు మనకు టోటల్గా స్టాఫ్ వచ్చిన తర్వాత రేపు మధ్యాహ్నం కల్లా వారు అక్కడి నుంచి నియోజకవర్గాల నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిపోతారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నెక్స్ట్ డే కూడా స్మూత్గా ఈసారి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో మరి జిల్లాలో ఎన్నికలు జరగటానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. ఈ ఎన్నికలు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి మంచి వాతావరణంలో జరగటానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి పోలింగ్ శాతం పెంచడానికి కూడా ముఖ్యంగా 67 నుంచి 68% మాత్రమే గత ఎన్నికల్లో ఉండేది. ఈసారి మరి చేసిన ఏర్పాట్ల వల్ల కానీ అదేవిధంగా మరి అవగాహన కల్పించడం కానీ దీనివల్ల ఈసారి 75 నుంచి 80% వస్తుందని అంచనా వేస్తా ఉన్నాం. ఖచ్చితంగా జరుగుతుందని భావిస్తున్నాం. ఉంటాడు మా ఆయనకి నేను పోయి భయ మేర నామ్ లియొచ్చా నీ 5-6 నా పేరు రాకుండా TSSP వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర ఫోర్స్ ఇస్ దేర్ అండ్ అవర్ ఫోర్స్ ఇస్ దేర్, సో ఇట్ ఇస్ సఫిషియెంట్.
దగ్గర జిల్లాలో 898 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే ఇవి మన 3 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి. ఇవి 3 కాకుండా కొడిమ్యాల్, మల్యాల్, చొప్పదండి కాన్స్టిట్యుయెన్సీలు వస్తాయి. మేడిపల్లి, కతలాపూర్, వేములవాడ కాన్స్టిట్యుయెన్సీ వస్తాయి. మొత్తం 898 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి 470 లొకేషన్స్లో ఉన్నాయి మన డిస్ట్రిక్ట్లో. ఇవి అన్నింటినీ రూట్స్గా, సెక్టర్స్గా డివైడ్ చేశాము. మన జిల్లా మొత్తం మీద అలాగా 92 రూట్స్ డివైడ్ చేసి ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర, లొకేషన్ దగ్గర పోలీస్ పర్సనల్ డిప్లాయ్ అయ్యి ఉన్నారు. అండ్ ఈ రూట్స్లో కూడా మా 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 పార్టీస్ విల్ పెట్రోల్, మా రూట్ మొబైల్స్ ఉంటాయి. ఇవే కాకుండా తొందరగా ఏదైనా హెల్ప్ అవసరం అయితే రీచ్ కావడానికి అండ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ మా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి. అండ్ మా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి. అండ్ ఈ 2 రోజులు వి విల్ ఇంటెన్సిఫై ఎన్ఫోర్స్మెంట్ వర్క్. అది ఇంకొకటి ఏంటంటే మీరు చాలా రిపోర్ట్ చేస్తున్నారు, సీసీటీవీ కెమెరాస్ ఒకటి మన జిల్లాలో అన్ని పోలింగ్ లొకేషన్స్లో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కంప్లీట్. మన దగ్గర 470 లొకేషన్స్ ఉంటే దాదాపు అన్నిట్లో పెట్టాము. వేరే అంటే ముందు ఒకటి క్రిటికల్ వాటిలతోటని స్టార్ట్ చేసి now 100% of our polling locations are covered by CCTV, and this is in addition to micro observers, webcasting అలాంటివి ఏమైతే జరుగుతున్నాయో వాటికి in addition to that మనకి CCTV కెమెరాస్ కూడా ఉంటున్నాయి. అండ్ ఇప్పటి వరకు, నిన్నటి వరకు జిల్లాలో మనం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్స్కి సంబంధించి 32 క్రిమినల్ కేసెస్ పెట్టడం జరిగింది. ఇవి పర్మిషన్ లేకుండా మీటింగ్స్ కానివ్వండి, ఆర్ ఎక్కడైనా డబ్బులు పంచుతున్నారు, ఆర్ లిక్కర్ పంచుతున్నారు, ఆర్ వేరే వాళ్ళ పార్టీ మీటింగ్స్ని అడ్డుకున్నారు, ఇలాంటి వాటికి సంబంధించి 32 కేసెస్ పెట్టాము. అండ్ ఈసారి తీసుకున్న ఒక డెసిషన్ ఏమిటంటే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే ఒక వారం రోజుల్లో ప్రాంప్ట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి, ఛార్జ్ షీట్ కూడా వేయాలి అని చెప్పి. సో ఈ వారం రిజిస్టర్ అయిన కేసెస్ కాకుండా మిగిలినవన్నీ కూడా దే హావ్ బీన్ చార్జ్డ్. ఇప్పటి వరకు జిల్లాలో మనం 76 lakh క్యాష్ సీజ్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కానివ్వండి, మన చెక్ పోస్ట్లో కానివ్వండి. అండ్ ఒక 2960 persons వర్ బౌండ్ ఓవర్. ఇప్పుడు బైండ్ ఓవర్ చేస్తాము, కానీ బైండ్ ఓవర్ చేసిన తర్వాత నిజంగా డిటరెంట్ ఉండాలి అంటే వాళ్ళు ఎవరైతే ఆ బాండ్ కండిషన్స్ ఫోర్ఫిట్ చేస్తారో, మనం బైండ్ ఓవర్ ఎందుకు చేస్తామంటే ఇట్స్ సెక్యూరిటీ ఫర్ కీపింగ్ పీస్. ఇట్ ఈస్ బేసికలీ అ ప్రివెంటివ్ మెజర్. వాళ్ళు ఫర్దర్ ఏం గొడవలు చేయకుండా, క్రిమినల్ బిహేవియర్ ఉండకుండా ఉండాలని వీ బైండ్ దెమ్ ఓవర్. సో ఇలాగా బైండ్ ఓవర్ అయిన తర్వాత బాండ్ కండిషన్స్ని వైలేట్ చేసిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశాము. అలా మన జిల్లాలో 32 persons వర్ ఐడెంటిఫైడ్. బైండ్ ఓవర్ అయిన తర్వాత దే హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. అండ్ వాళ్ళని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వాళ్ళు బాండ్ అమౌంట్ ఫోర్ఫిట్ చేస్తారు, either 50,000 or 1 lakh rupees. అండ్ అది ఇఫ్ దే డోంట్ పే దే విల్ బి ఇంప్రిజన్డ్ ఆల్సో, వాళ్ళని జైల్లో కూడా పెడతారు. ఆర్మ్స్ డిపాజిట్స్, NBW ఎగ్జిక్యూషన్, వీటన్నిటి గురించి వీ హ్యావ్ డిస్కస్డ్ బిఫోర్, దట్ ఈస్ కంప్లీట్. మన దగ్గర డిపాజిట్ కానీ ఆర్మ్స్ అలా ఏమీ లేవు. అండ్ లిక్కర్ సీజర్స్ ఇప్పటి వరకు మన డిస్ట్రిక్ట్లో మనం 1600 liters లిక్కర్ వీ హ్యావ్ సీజ్డ్. వన్ గుడ్ థింగ్ ఈజ్ ఇన్ని రోజులు స్లోలీ వర్క్ వాస్ హ్యాపెనింగ్. ఓన్లీ yesterday we have booked 19 cases of illicit sale of liquor. నిన్న ఒకటే రోజు 19 కేసెస్ పెట్టాము మనం లిక్కర్కి సంబంధించి. MCC వయలేషన్స్, ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, క్యాష్ కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, ఆర్ సమ్ ఫ్రీ ఐటమ్స్ కానివ్వండి, నిన్న దానికి సంబంధించి 6 కేసెస్ పెట్టడం జరిగింది. మీరు ఫ్లాగ్ మార్చెస్ అండ్ పెట్రోల్ పార్టీస్ యు ఆర్ సీయింగ్ ఎవ్రీడే. మనకి BSF ఫోర్స్ చాలా వచ్చింది, CAPF, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్. మనకి మహారాష్ట్ర నుంచి పోలీస్ పర్సనల్ కూడా వచ్చారు ఫర్ అవర్ డిప్లాయ్మెంట్. అండ్ మన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంపెనీస్ కూడా వచ్చి ఉన్నాయి. అండ్ మన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ టు be in the deployment plan, and they will provide security to the polling process. Flag marches, vehicle checkings and patrolling, it has been happening all these days. And ఈ 2 రోజుల్లో
enforcement and checking and patrolling will be intensified. And ఇవాళ సాయంత్రం నుంచి section 144 also will be in operation. Our district law orders have been passed already. So ఎక్కడైనా సరే ట్రబుల్ మాంగర్స్ గ్యాదరింగ్ ఇన్ లార్జ్ నంబర్స్ మోర్ దాన్ 4 persons వాళ్ళని కూడా సిన్స్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద లా వీ విల్ టేక్ యాక్షన్. పోల్ డే రోజు ఎటువంటి గైడ్ లైన్స్ ఉంటాయి అనే దాని గురించి బ్రీఫింగ్ ఆల్రెడీ మొన్న జరిగింది. ఓటర్ క్యాండిడేట్స్ అసిస్టెన్స్ బూత్స్ ఉంటాయి. క్యాండిడేట్ ఎలక్షన్ బూత్స్ అనేవి 200 మీటర్ల అవతల పెట్టుకోవాలి. 200 మీటర్ల అవతల దే ఆర్ ఓన్లీ సపోజ్ టు పుట్ ఒక టేబుల్, 2 కుర్చీలు, ఒక 3x1.5 బ్యానర్ అంతే, అండ్ మేబీ అన్ అంబ్రెలా టు కవర్ దేర్. ఇక్కడ టెంట్స్ వేయడం కానీ ఎక్కువ మంది గ్యాదర్ అవ్వడం కానీ జరగకూడదు. ఎందుకంటే లైక్ ఐ సెడ్ సెక్షన్ 144 ఈజ్ ఇన్ ఆపరేషన్. అండ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ దగ్గరలో డిజార్డర్లీ కాండక్ట్ ఉండడం అనేది ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్ అండర్ ఆర్పీ యాక్ట్. సో we will be forced to take action అక్కడ గ్యాదర్ అయితే. అండ్ అక్కడ ఇస్తున్న ఈ స్లిప్స్, ఐడెంటిఫికేషన్ స్లిప్స్ అనేవి దే హ్యావ్ టు బి ఆన్ ప్లెయిన్ వైట్ పేపర్ వితౌట్ ఏ పార్టీ వాళ్ళ పేరు ఉండడం కానీ, ఏ సింబల్ ఉండడం కానీ, ఏదైనా రంగు ఉండడం కానీ దట్ ఈస్ నాట్ పర్మిటెడ్. అండ్ ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నాము అంటే ఏదైనా ముందే మనం క్లారిఫికేషన్ ఇచ్చి ఇఫ్ ఎవ్రీబడి కంప్లైస్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది పీస్ఫుల్గా అవుతుంది. ఇన్ అ కోఆర్డినేటెడ్ వే మనం ప్రశాంతంగా ఇన్ ఫ్రీ అండ్ ఫెయిర్ వే వీ కెన్ కంప్లీట్ ద ఎలక్షన్. లాస్ట్ డే పోల్ డే రోజు వెహికల్స్లో ఓటర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అన్నది ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. సో ఆ రోజు ఎవరు కూడా ఎస్పెషలీ క్యాండిడేట్స్ ఆర్ దేర్ ఏజెంట్స్ 5 persons కంటే ఎక్కువ ఉండే వెహికల్స్లో దే ఆర్ నాట్ అలౌడ్, ఇది ఇంక్లూడింగ్ ద డ్రైవర్. అండ్ ఎవరినైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయడం ఈజ్ అన్ ఆఫెన్స్. ఇల్లీగల్ హైరింగ్ ఆఫ్ వెహికల్స్ టు ట్రాన్స్పోర్ట్ ఓటర్స్ షుడ్ నాట్ హ్యాపెన్ ఆన్ పోల్ డే. ఇదే కాకుండా ఏదైనా ఒక ఫేక్ పార్టీ, ఏదైనా ఎవరిదైనా బర్త్డే ఉంది, ఏదైనా ఫంక్షన్ ఉంది అని చెప్పి ఫంక్షన్ హాల్స్లో, కమ్యూనిటీ హాల్స్లో, మ్యాంగో గార్డెన్స్లో లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ ఎనీ పార్టీ అది అరేంజ్ చేయడం కూడా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. సో అవర్ parties will be patrolling, our teams will be there. If we notice such a thing, we will register cases against them. It amounts to both. Adi bribery avutundi, unauthorized expenditure kuda avutundi. So we will take action against those persons. తర్వాత నుంచి నిన్న ఒకటే రోజు 19 కేసెస్ పెట్టడం జరిగింది. ఇవాళ రేపు కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఇంతే కంటిన్యూ అవుతుంది. వెహికల్ చెకింగ్ విల్ హ్యాపెన్. వీ విల్ ఆల్సో చెక్ నిన్నటి అండ్ ఇప్పటి వరకు బుక్ చేసిన కేసెస్లో మీ అందరికీ తెలుసు ఎవరైనా కూడా 6 బాటిల్స్ కంటే ఎక్కువ ఇఫ్ దే ఆర్ ఇన్ పొజిషన్ అది ఎక్సైజ్ యాక్ట్ కింద ఇట్స్ అన్ ఆఫెన్స్. సో మేము వెహికల్ చెకింగ్ అది చేస్తూ ఉన్నప్పుడు ఇఫ్ 2 persons ఆర్ ఫౌండ్ విత్ 2 cartons ఆఫ్ లిక్కర్, ఇట్ మీన్స్ ఆ షాప్లో వాళ్ళు ఎక్కువైనా అమ్మి ఉండాలి వాళ్ళకి 6 బాటిల్స్కి మించి, ఆర్ ఎవరైనా ఎక్కువ మంది వెళ్ళి కొనుక్కుని ఇదైనా వచ్చి ఉండాలి. బట్ మాకు ఆ పొజిషన్లో దొరికితే నిన్న కూడా ఆ షాప్ వాళ్ళ పేర్లు మేము ఎఫ్ఐఆర్లో వీ హ్యావ్ రిటర్న్. ఎందుకంటే ప్రైమా ఫేసి ఇట్ ఈస్ రాంగ్, వాళ్ళు అమ్మవలసిన బాటిల్స్ కంటే ఎక్కువ అమ్ముతున్నారు, ఇట్ ఈస్ ఎ క్రైమ్ అండర్ ఎక్సైజ్ యాక్ట్. అది వెరిఫై చేసి తర్వాత వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. బట్ వాళ్ళు వీ విల్ రైట్ దేర్ నేమ్స్ ఇన్ ద ఎఫ్ఐఆర్. సో తర్వాత ఈ స్పెషల్ డ్రైవ్ అగేన్స్ట్ ఇల్లిసిట్ లిక్కర్ విల్ కంటిన్యూ దీస్ 2-3 days till election period is over. So my request to all of you is you spread this word. ఎందుకంటే తెలిసి తెలియక some people are transporting and some people are mischievously deliberately doing it, so they will unnecessarily get into trouble. తర్వాత ఓటర్ స్లిప్స్ వాటి గురించి పోలింగ్ లొకేషన్ దగ్గర హౌ టు డిజార్డర్లీ కాండక్ట్ అనేది ఉండకూడదు, ఆర్ దే షుడ్ కమ్ ఇన్ అన్ ఆర్డర్లీ ఫ్యాషన్. ఓట్ వేయడానికి రావాలి, దేర్ ఐడి విల్ బి చెక్డ్ ఇన్సైడ్ ద పోలింగ్ ఇది. దే షుడ్ కోఆపరేట్ విత్ ద పర్సనల్ డిప్లాయిడ్ దేర్. ఏదైనా కంప్లైంట్ ఉంది they can always call us. Akkada the local officers will be there. There are quick response teams. Edana issue undi ante you bring it to our notice, immediate ga address chestamu. But nobody should take law into their own hands. Edana issue unte if it is brought to our notice, we will address it. So from our side, from police department side, these are the few instructions we want to highlight once again. And ippadi varaku peaceful ga jarigindi.
poll process, campaign process anta. Enforcement work kuda it has been good so far. We have booked many cases of violations. In 2 days kuda enforcement work and enforcement of election laws will only be intensified. So my request to all of you is, it is our duty to ensure a free and fair election. So manandaram will work towards that the coming 2 days. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.